నమస్తే హెస్టు న్యూస్కి స్వాగతం. నేను మీ సంపత్. ముందుగా ప్రధాన అంశాలకు వెళ్లే ముందు నిన్న రేవంత్ రెడ్డి మోడీ పైన కీలక వ్యాఖ్యలు చేయడం, తర్వాత దానికి బీజేపీ నాయకులు కౌంటర్ చేయడం, ఆ తర్వాత తెలంగాణకు కొత్త అధ్యక్షురాలు రావడం, ఇలాంటి ప్రధాన అంశాలు నిన్న చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రధాన అంశాలకు వెళ్లే ముందు దిశ పత్రిక ఏమేమి అంశాలను కవర్ చేసిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దిశ బ్యానర్ ఐటమ్గా చట్టసభలను కోర్టులు ఆదేశించలేవు, ప్రత్యేకంగా ఇలాంటి చట్టమే తేవాలని అడగలేం, ఓ పిటిషన్ కొట్టేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. నిర్దిష్టంగా ఒక తరహా చట్టాన్ని రూపొందించాలని చట్టసభలను కోర్టులు ఆదేశించలేవని, అది కోర్టుల పరిధిలో లేని అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతే చట్టసభలు కొత్త చట్టాలు తెస్తాయని తెలిపింది. ఢిల్లీ హైకోర్టు గతేడాది ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాఖ్యల్ని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. సో అదానీ అవినీతి వ్యక్తిగత వ్యవహారమా? ఇండియాలో దానిపై నోరు మెదపరు. ప్రధాని మోడీ తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫైర్. అదానీ అవినీతిని ప్రధాని మోడీ దాచిపెడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. అవినీతిపై ఇండియాలో ప్రశ్నిస్తే నిశ్శబ్దంగా ఉంటారని, విదేశీ గడ్డపై ప్రశ్నిస్తే వ్యక్తిగత వ్యవహారం అంటూ సర్ది చెప్పుకుంటారని పేర్కొన్నారు. దేశ సంపదను దోచేస్తుంటే వ్యక్తిగత వ్యవహారం అని కనిపిస్తుందా అని నిన్న రాహుల్ గాంధీ ఫైర్ అయ్యాడు. నిన్న అమెరికాలో ట్రంప్ మోడీ కలయికల మధ్య ఒక జర్నలిస్ట్ అడిగిన సమాధానానికి మోడీ దాన్ని దాటవేసే ప్రయత్నం చేసిండు. సో అదే సందర్భంలో రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం జరిగింది. సో ఇక టారిఫ్లు ఒకవైపు ప్రధానిపై ప్రశంసలు, మరోవైపు దేశంపై సుంకాలు. మోడీ ట్రంప్ల మధ్య అదే ఆత్మీయత. ఉగ్రవాది తహజాపూర్ రానా అప్పగింతకు ట్రంప్ అంగీకారం. అధునాతన F-35 ఫైటర్ జెట్లను ఇస్తామని ఆఫర్. చైనా ఘర్షణలో మధ్యత్వానికి రెడీ. అక్రమ వలసలు శ్రేయస్కరం కాదు. ఇరు దేశాల మధ్య వాణిజ్య టార్గెట్ $500 బిలియన్. మోడీ. నేడు ఇండియాకు 119 మంది అక్రమ వలసదారులు. రాత్రి అమృత్సర్ చేరుకునే అవకాశం. రేపు రానున్న మూడో విమానం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓవైపు ప్రధాని మోడీని తారీఫ్ చేస్తూనే మరోవైపు భారత్పై టారిఫ్ విధిస్తామని స్పష్టం చేశారు. ఇరు దేశాల కీలక నేతలతో భేటీ. ముఖ్యమైన అంశాలపై ఒప్పందాలు జరిగాయి. 26/11 ఉగ్రవాది తాజాపూర్ రానాను అప్పగించడానికి ట్రంప్ అంగీకరించారు. ఇక అధునాతన F-35 ఫైటర్ జెట్లను ఇస్తామని ట్రంప్ ఆఫర్ చేశారు. చైనాతో సరిహద్దు విషయంలో మధ్యవర్తిత్వం చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య టార్గెట్ $500 బిలియన్లు అని మోడీ నిన్న తెలిపాడు. రైతు కమిషన్ అవసరమా? కొత్త ఏడాది ఏం చేస్తుంది? మేము చెప్పినట్లు వినాలనే భావనలో వ్యవసాయ శాఖ రెండింటి మధ్య కొరబడిన సమన్వయం. కమిషన్పై డిపార్ట్మెంట్ వివక్ష. నిధులు, సిబ్బంది వేతనాలు లేక సభ్యుల విలువల గొంతమ్మ కోరికలు కోరొద్దని ఎదురు ప్రశ్నలు. జిల్లా పర్యటనలతో హడావిడి చేస్తున్నారని విమర్శలు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన వ్యవసాయ శాఖ రైతు కమిషన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. తాము చెప్పినట్లే పనిచేయాలని వ్యవసాయ శాఖ భావిస్తుంటే ఏం చేయాలో మాకు ఏం చేయకూడదో తమకు స్పష్టత ఉందని రైతు కమిషన్ వాదిస్తున్నట్టు తెలిసింది. దీంతో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, రైతు కమిషన్ మధ్య అంతరం రోజు రోజుకు పెరుగుతుందని జోరుగా చర్చ జరుగుతున్నది. తమకు అవసరమైన నిధులు, సిబ్బందిని కేటాయించకుండా వ్యవసాయ శాఖ ఇబ్బందులకు గురి చేస్తుందని కమిషన్ వర్గాలు చెప్తుండగా, అడిగిన వెంటనే కాకుండా అవసరాల మేరకే స్టాఫ్ కేటాయిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది చేయడం వల్ల ప్రభుత్వానికే మైనస్ తప్ప ప్రజలకు నష్టము, వేరే వాళ్ళకు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే రైతు కమిషను డిపార్ట్మెంట్ కలిసి పనిచేయాల్సిన పని ఇది. ఎవరైనా కూడా రైతుల కోసమే పనిచేయాలి తప్ప ఎవరి సొంత ప్రయోజనాల కోసం కాదు. ఎవరి గొప్పాలకు పోయి మేము చెప్పిందే నడవాలనుకోవడం అది అసమర్థ పాలన కిందకి వస్తుంది. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్, దీపాదాస్ మున్సి స్థానంలో నియామకం. ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో దీపాదాస్ చేంజ్. జార్ఖండ్ ఇన్ఛార్జిగా మాజీ ఐఏఎస్ కొప్పులరాజు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు. మీనాక్షి నటరాజన్ నిజాయితీ గల నేత. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ కాంగ్రెస్లో అయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఎందుకంటే నిన్నటిదాకా దీపాదాస్ మున్షి ఉండే. దీపాదాస్ మున్షి మీద కూడా కొన్ని
అభ్యంతరాలు రావడం, తర్వాత అది హైకమాండ్కి చేరడం, ఏకపక్షంగా వ్యవహరిస్తుందనడం. సో ఈ సందర్భంలోనే మీనాక్షి నటరాజన్ని తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించాలని ఒక చర్చ అయితే పబ్లిక్లో ఉంది. చూడాలి మీనాక్షి నటరాజను మరి తన సామర్థ్యం ఏంటి, ఎందుకంటే చిన్న స్థాయి నుండి పైకి ఎదిగిన నాయకురాలు ఏ రకమైన తన నాయకత్వాన్ని వహిస్తుందో తెలంగాణలో చూడాలి. మోడీ కన్వర్టెడ్ బీసీ 2022 వరకు ఆయనది ఉన్నత కులమే. సీఎం అయ్యాకే మోడీ కులాన్ని బీసీలో కలిపారు. ఆయన కులం గురించి నేను ఆషామాషిగా చెప్పడం లేదు, అన్నీ తెలుసుకుని మాట్లాడుతున్నా. తెలంగాణకు నిధుల కేటాయింపు కోసం మోడీపై యుద్ధం, ఇందుకు యూత్ కాంగ్రెస్ సిద్ధం కావాలి. బీసీలో మోసం చేసేందుకు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ యత్నం. ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2022 వరకు ప్రధానిది ఉన్నత వర్గమే. మోడీ గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీలో కలిపారు. సర్టిఫికేట్ మాత్రం బీసీదే, కానీ ఆయన మనస్తత్వం మాత్రం అగ్రకులానిది. అన్నీ తెలుసుకునే ప్రధాని కులం గురించి మాట్లాడుతున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్లో కులగణన వర్గీకరణపై ప్రజెంటేషన్ యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మోడీ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్గా బీజేపీ వాళ్ళు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్కి లేదు, ఆయన అలాంటి వారు కాదు, బలిసి కులగణనలో పాల్గొనలేదు, సర్వేలో పాల్గొనని వారి సామాజిక బహిష్కరణే శిక్ష, బీసీ ఈ గ్రూప్ కింద 4% రిజర్వేషన్లు కాబట్టి ముస్లింల లెక్కలు తీశాం. గాంధీ భవన్లో కులగణన వర్గీకరణ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఒకప్పుడు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు కేసీఆర్ అందరి దగ్గర నుండి డేటా తీసుకున్నాడు, అది కేసీఆర్ ఇంట్లోది కూడా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు బీసీ కులగణన విషయంలో మాత్రం కేసీఆర్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళ వివరాలు ఇవ్వడం లేదని నిన్న రేవంత్ రెడ్డి మండిపడడం జరిగింది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన శుక్రవారం రాత్రి హుటాహుటిన పయనం, పార్టీ ప్రభుత్వ ప్రోగ్రెస్ పై హైకమాండ్తో చర్చ, కులగణన రీసర్వే చట్టబద్ధత, స్థానిక ఎన్నికల వాయిదా, పిసిసి కార్యవర్గం నామినేటెడ్ పోస్టుల భర్తీపై డిస్కషన్ చేసే ఛాన్స్, మంత్రివర్గ విస్తరణ సైతం చర్చకు వచ్చే అవకాశం. నిర్దేశిత టైంలో నిర్మాణాలు పూర్తి కావాలి, స్థల సేకరణ అనుమతులపై దృష్టి సారించాలి, జిల్లా కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల్లో నివేదిక అందజేయాలని సిఎస్కు ఆదేశం. నీళ్ల కోసం మరో పోరాటం, కాంగ్రెస్ హయాంలో సంగమేశ్వర బసవేశ్వర నిర్వీర్యం, 4 నెలలైన ప్రాజెక్టుల వైపు తొంగిచూడని ప్రభుత్వం, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సంగమేశ్వర బసవేశ్వర సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నీళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కోకాపేటలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ 2 ఏళ్ల క్రితం నారాయణఖేడ్లో ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా నేటి వరకు వాటి వైపు తొంగి చూడలేదని హరీష్ రావు నిన్న నేతలతో సమావేశమయ్యి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక సైంటిఫిక్ సాగుపై నిర్లక్ష్యం, గత 10 ఏళ్లలో పట్టించుకుని బీఆర్ఎస్ సర్కార్, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి, రాష్ట్ర తలసరి ఆదాయం 3.56 లక్షలు, ఐకేపీల ద్వారా ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలి, పంపు సెట్లను సోలార్ అప్డేట్గా చేయించాలి, నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం బట్టి. రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతం, ప్రధాని కులంపై చర్చ కోరుతారా, జన్పద్ నుంచే చర్చ మొదలు పెడదాం, రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించేందుకు కాంగ్రెస్ యత్నం, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. రాహుల్ గాంధీది ఏ కులానికి చెందినవారో, ఆయన ఏ మతం ఏంటి అని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాహుల్ కులం మతం ఆయనకు కూడా తెలియదా అని ప్రశ్నించారు. రాహుల్ తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ అని పేర్కొన్నారు. హిందూ సాంప్రదాయంలో కులం అనేది తండ్రి ద్వారా వస్తుందని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ ఇష్యూను పక్కదారి మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో రకంగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని బండి సంజయ్ నిన్న ఆరోపించారు. మహానగరం హెచ్ఎండిఏ విస్తరణకు ప్రణాళిక, 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్, 3-4 నెలల్లో డ్రాఫ్ట్ విడుదల, ఈ ఏడాది చివరి వరకు అమలుకు ఛాన్స్, ప్రస్తుతం ఉన్న 6 జోన్లు 10కి పెంచే ఆలోచన, 13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు విస్తరించే అవకాశం. చూడాలి హెచ్ఎండిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. ఈసీగా జ్ఞానేష్ కుమార్, 18న ముగియనున్న రాజకుమార్ పదవీకాలం, టైం కన్నా ముందే కొత్త వ్యక్తిని నియమించనున్న కేంద్రం, సోమవారం జరిగే భేటీలో జ్ఞానేష్ పేరు సిఫార్సు చేసే ఛాన్స్. ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. తెలంగాణలో
అంటే ఇంతకుముందు ఉన్న రాజీవ్ కుమార్ని ఆ పదవి కాలం ముగియక ముందుకే జ్ఞానేష్ కుమార్ని సిఫార్సు చేసి తెలంగాణ అంటే ఎన్నికల సమయంలో కొత్త ఈసీని నియమించడం అనేది తెలంగాణకు ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ఇక జియో హాట్స్టార్ ఒకే ప్లాట్ఫామ్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ జియో సినిమా ₹149 ప్లాన్ ప్రారంభం, 50 కోట్ల మంది యూజర్లతో కీలక ఓటీటీగా అప్డేటు, నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్కు గట్టి పోటీ ఇస్తుందని అంచనా. ఇక మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు బెయిల్, ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు మంజూరు, కేసులో అరెస్ట్ అయిన వారందరికీ బెయిల్, విదేశాల్లోనే మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రావణ్ కుమార్. ఇక ఇది దిశ మెయిన్ హెడ్లైన్స్. ఇక వెలుగు దినపత్రికలో ప్రధాన అంశాలు ఏమేమి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్, పలు రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జిని ప్రకటించిన పార్టీ హైకమాండ్. మధ్యప్రదేశ్కి చెందిన మీనాక్షికి రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం. 2022లో భూదాన్ పోచంపల్లిలో పర్యటన. తెలంగాణ ఏఐసిసిగా కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఇప్పుడున్న దీపదాస్ మున్సి ఒకే వర్గానికి సంబంధించిన వ్యక్తులకు సపోర్ట్ చేసిందనే ఒక కారణంతో దీపదాస్ మున్సి స్థానంలో మీనాక్షి నటరాజన్ తీసుకురావడం జరిగింది. ఇక టారిఫ్లపై తగ్గం, భారత్ తగ్గిస్తేనే మేము తగ్గిస్తాం తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, అణు ఇంధనంపై ముందడుగు మోడీ. అక్రమ వలసదారులను వెనక్కి తెస్తామని వెల్లడి. ఇండియాకు F-35 ఫైటర్ జెట్లు ఇస్తామన్న ట్రంప్. 26/11 ఉగ్రవాద దాడి నిందితుడు రానా అప్పగింతకు ఓకే. బంగ్లాదేశ్ అంశం ఇండియాకే వదిలేస్తున్నామని ప్రకటన. మోదీ బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ, సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రానికి దమ్ముంటే దేశమంతా కులగణన చేపట్టాలి. బీసీలను ముందుంచేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు, అందుకే ఇక్కడి కులగణనపై బురద జల్లుతున్నారు. కొందరు అంటున్నట్లు ఆఖరి రెడ్డి సీఎం నేనే అయినా పర్లేదు, ఏ త్యాగానికైనా సిద్ధమేనని పకడ్బందీగా కులగణన సర్వే చేసినాం. సర్వేలో పాల్గొని కేసీఆర్ ఫ్యామిలీని సామాజిక బహిష్కరణ చేయాలి. కేసీఆర్ నన్ను కొట్టుడు కాదు, బయటకు వచ్చి నిటారుగా నిలబడు. అంత కొట్టాలనుకుంటే నీ కొడుకుని నీ అల్లుని బండకేసి కొట్టు. లిక్కర్ దందాతో కేజ్రీవాల్ను ఓడించిన నీ బిడ్డను 2 కొట్టు. రాష్ట్రానికి నిధులు ఇవ్వని మోదీపై యుద్ధం చేద్దామని పార్టీకి పిలుపివ్వు. ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ వివరాలు ఇవ్వాలి. డిప్యూటీ సీఎం బట్టి. రాష్ట్రంలో చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అని కొందరు నన్ను అంటున్నారు. నేను చివరి సీఎం అయినా పర్లేదు, మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు మేము సిద్ధం. అందుకే కులగణన చేశాం. ఇది మా నిబద్ధత. బీసీలను ఎస్సీలను ఎందుకు తక్కువ చూపిస్తాం? ఎక్కువ చూపించాలనుకుంటే మా కులాన్ని చూపించేవాడిని కదా. మా జాతిని 5% మాత్రం ఎందుకు చూపిస్తాం? 20% పెంచుకోలేమా అని నిన్న కాంగ్రెస్ పార్టీ సమావేశం మీటింగ్లో రేవంత్ రెడ్డి ఫైర్ అవ్వడం జరిగింది. 119 మందితో రెండో బ్యాచ్ అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరింది. ఈ విమానంలో 119 మంది ఉన్నట్లు సమాచారం. శనివారం రాత్రి 10 గంటలకల్లా ఈ స్పెషల్ ప్లేన్ పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానుంది. 19న ఢిల్లీ సీఎం ప్రమాణం. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 19న లేదా 20న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేస్తారని చెప్పాయి. సీఎం రేస్లో పర్వేష్ శర్మ ముందున్నారు. ఇక 5 సెకండ్లలో 25 లక్షల కోట్లు ట్రంప్ టారిఫ్ వార్తో మార్కెట్ కుదేలు. 12% మేర పడ్డ మిడ్ స్మాల్ క్యాప్లు. కొనసాగుతున్న ఎఫ్ఐఐలు అమ్మకాలు. యుఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణం చేసినప్పటి నుంచి ఇన్వెస్టర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. గ్లోబల్గా టారిఫ్ వరకు తీరేయడంతో ఇండెక్స్లు కుదేలవుతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ వరుసగా 8వ సెకండ్లో నష్టాల్లోనే ముగిసింది. ఇన్వెస్టర్లకు 25 లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. లార్జ్ క్యాప్ కంటే స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లకు ఎక్కువ నష్టాలు మిగిల్చాయి. బీజేపీలో రాజాసింగ్ హీట్. పార్టీ గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఎంపికపై తీవ్ర ఆగ్రహం. పార్టీకి తమ అవసరం లేదేమోనని కామెంటు. తామేంటో చూపిస్తామని వార్నింగ్. అంతా రెడ్డిలే అంటూ మెసేజ్. ఆపై డిలీట్. బీసీ ఎమ్మెల్యేలపై ఇంత దౌర్జన్యం ఎందుకంటూ ఫైర్. స్వేచ్ఛ బ్యానర్ వార్తగా దీపదాస్ అవుట్, మీనాక్షి ఇన్. రాష్ట్ర కాంగ్రెస్కు కొత్త ఇన్ఛార్జ్. హైకమాండ్ కీలక నిర్ణయం. కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు. తెలంగాణ రాష్ట్ర ఏఐసిసి ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న దీపదాస్ మున్సి స్థానంలో మీనాక్షి కొనసాగనున్నారు. దీపదాస్ మున్సి కేరళతో పాటు లక్షద్వీప్ టెరిటోరీకు పూర్తి స్థాయిలో ఏఐసిసి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని తెలంగాణ అదనపు బాధ్యతలు. ఏదేమైనా కూడా దీపదాస్ మున్సిపోవడం కూడా తెలంగాణ కొంత నాయకులకు కొంత ఆనందమే. ఎందుకంటే అందరినీ సమానంగా చూడలేకపోయింది కాబట్టి. నేడు రాహుల్తో రేవంత్ భేటీ. ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి. కేబినెట్ విస్తరణపై తుది చర్చ. కులగణన వర్గీకరణపై వివరణ.
కులగణనకు లాస్ట్ ఛాన్స్. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే. మిగిలిన ఫ్యామిలీస్ వివరాల సేకరణ. ఒకేసారి 150 ఫోన్ కాల్స్ తీసుకునేలా. పాల్గొనని వారికి ప్రశ్నించే ఛాన్స్ లేదు. సర్వేపై ఐఏఎస్లతో భిన్నాభిప్రాయాలు. లీగల్ అంశాలపై ప్రణాళిక శాఖ క్లారిటీ. బీజేపీ బీఆర్ఎస్ పై మరో పోరాటం. యుద్ధానికి రెడీగా ఉండాలని సీఎం హింటు. 10 ఏళ్ల వైఫల్యాల మోసాలపై మళ్లీ వివరణ. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ప్లాన్. పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్తో కమిటీ. త్వరలో సీఎం అధ్యక్షత సమావేశం. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం. పార్టీ మానిటరింగ్ పైన ఫోకస్కు హామీ. యూత్ లీడర్ల క్రేజ్ పెంచేందుకు ప్లాన్. ఇక మోడీ కన్వర్టెడ్ బీసీ. సీఎం అయ్యాక కులం మార్చుకున్నారు. ఆయన బీసీఏ అయితే కులగణనేది. మందకృష్ణకు మోదీ ధృతరాష్ట్ర కౌగిలి. ప్రధానమంత్రిపై సీఎం రేవంత్ నిప్పులు. కేసీఆర్ ఫ్యామిలీ బహిష్కరణకు తీర్మానం. సమస్యలు సవాలు వివరించిన బట్టి. కులగణనపై గాంధీభవన్లో పీవీటీ. ప్రజల్ని మోటివేట్ చేయాలన్న పీసీసీ. నాయకుల సహకారం కోసం విజ్ఞప్తి. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. పెరిగిన ఉష్ణోగ్రతలు నెర్రలు పొలాలు. తలలు పట్టుకుంటా అన్నదాతలు. అగ్రికల్చర్ 42,000 కోట్లు. బడ్జెట్కు రూపకల్పన చేస్తున్న అధికారులు. ఏ అంశాలకు అనే దానిపై కసరత్తు. రైతు భరోసాకు ఇందులో 20,000 కోట్లు. మిగిలిన దానిలో వివిధ పథకాలకు ప్రపోజల్. మీరు మారరా? లంచమిస్తేనే ఫైళ్లు ముందుకు, లేకుంటే రిజెక్టు. ప్రతి పనికి రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు. పట్టుబడుతున్నప్పటికీ మారని అధికారులు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అవినీతి పర్వం. 800 డబుల్ ఇళ్లలో అనర్హుల పాగా. పాలమూరులో అక్రమం. అధికారులు పాలకుల లాలూచి. లబ్ధిదారులకు అందని గూడు. వాటిని అర్హులకే కేటాయించలే మహబూబ్ నగర్ పట్టణ ప్రజల డిమాండ్. ఇక కమలంలో ముసలం. జిల్లా అధ్యక్షుల నియామకంపై రగడ. ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి. చెప్పిన వ్యక్తికి దక్కని ప్రెసిడెంట్ గిరి. పార్టీకి మేము అవసరం లేదా అని ప్రశ్న. బీజేపీలో బీసీలు ఎక్కడున్నారు? బీసీ పార్టీ అని చెప్పి రెడ్డికి పగ్గాల. నాయకత్వంపై రాజాసింగ్ నిప్పులు. అధిష్టానం సీరియస్. వీడియో డిలీట్. ఏది ఏమైనా కూడా బీజేపీలో ఒక పెను మార్పు చోటు చేసుకోబోతుందని బీజేపీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజాసింగ్ మొదటి నుండి ఒక హార్డ్ కోర్ బీజేపీ కార్యకర్త. సో తను చెప్పిన వ్యక్తిని కాదని జిల్లా అధ్యక్ష నియామకానికి, అంటే వారికి నచ్చిన వ్యక్తిని, కిషన్ రెడ్డికి అయినా లేకపోతే బండి సంజయ్ వాళ్ళకి నచ్చిన వ్యక్తి నియామకంపై నిన్న ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలోనే మండిపడ్డాడు. అదే విధమైన మాటలు కూడా మాట్లాడడం జరిగింది. మీకు అవసరం లేదు అంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా అనే మాటలు కూడా మాట్లాడడం జరిగింది. చూడాలి రాజాసింగ్ బీజేపీతో కొనసాగుతాడా లేదా అనేది. ఇక ట్రంప్ మోదీ డీల్స్. టార్గెట్ మిషన్ 500. 2030 నాటికి రెట్టింపు వాణిజ్యం. $500 బిలియన్ వర్తకం. భారత్కు మరింత చమురు గ్యాస్. 26-11 సూత్రధారి రానా అప్పగింత. ఇరు దేశాధినేతల ఒప్పందాలు. మోదీ అమెరికా టూర్ ఫలవంతం. వాళ్ళు ఓకే అంటేనే వీడియో తీశా. వాటిని అడ్డం పెట్టుకుని బెదిరించలేదు. పోలీసుల విచారణ మస్తన్ సాయి కేసులో రోజుకు మలుపు తిరుగుతున్నది. కోర్టు అనుమతితో నార్సింగి పోలీసుల గురువారం మస్తన్ సాయిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హార్డ్ డిస్క్లోని వీడియోలు చూపిస్తూ మస్తాన్ సాయిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వీడిని బయటికి రాకుండా పోలీస్ స్టేషన్కి అంకితం చేయాలి. ఎవడైనా అంటే ఏ మహిళ అయినా కూడా వీడియోలు తీయమని ఏ మహిళ కూడా చెప్పది. వాళ్ళని కూడా పిలిపించి విచారణ చేస్తే వీని భాగవతం ఏందో బయటపడుతుంది. చోరీ డ్రామా క్లెయిమ్ బీమా. కింగ్ కోటి టు ఆర్మూర్ విస్తరించిన బైక్ స్కామ్. వెలుగులోకి బోగస్ ఏజెన్సీల బండారం. ఆర్మూర్ నియోజకవర్గంలో బైకులు సీజ్. ఇక ట్యాపింగ్ కేసులో వరుస బెయిల్లు. ఇప్పటికే 3కి. తాజాగా ప్రణీత్ రావుకు 11 నెలల తర్వాత జైలు నుంచి విడుదల. కలిసి రాకుండే అడ్డు తొలగిద్దాం. అనుచరులతో ప్రమాణం చేయించిన వీరరాఘవరెడ్డి. రామరాజ్య స్థాపన కోసం ప్రైవేటు సేన. గతంలో హైదరాబాద్లో పలు కేసులు. పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్న కీలక నిజాలు. వీడిని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంచకూడదు. ఇలాంటి వాడు దేశానికి, మతానికి చాలా ఇబ్బంది. ఒక మతంవాది అంటే సనాతన ధర్మానికి ఇలాంటి చీడ పురుగులు ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు. ఇలాంటి వాడు ఉండడం వల్ల దేవాలయాల మీద, దేవాలయాల అర్చకుల మీద దాడులు జరిగే అవకాశం చాలా ఉంటుంది. ఇలాంటి వారిని లోపటినే పరిమితం చేయాలి తప్ప బయటికి రానియద్దు. వీన్ని మెంటల్ హాస్పిటల్లో చూపించాలి. వరంగల్ బల్దియాల్లో గోల్మాల్. జీడబ్ల్యూఎంసీలో భారీ అవినీతి. అగ్రోస్ జీడబ్ల్యూఎంసీ ఉమ్మడి స్కామ్. కొనుగోళ్ల పేరుతో కోట్ల కొలుగొట్టారు. పాలకులు, అధికారులు కుమ్మక్కు. కేంద్ర రాష్ట్ర నిధుల దారుణ మళ్లింపు. విజిలెన్స్ ఎంక్వైరీకి డిమాండ్. ఇక బీఆర్ఎస్ మరో 2 వర్కింగ్ ప్రెసిడెంట్స్. ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరొకటి బీసీ నాయకుడికి. యాదవ లేదా గౌడలకు 17న సమావేశంలో ప్రకటన. రాష్ట్ర కమిటీలో చోటు కోసం ఆశలు పట్టుకుంటున్న నేతలు. బీఆర్ఎస్కి మరో 2 వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంటే కేటీఆర్ని తొలగిస్తున్నారా, లేదు అంటే కేటీఆర్ని సైడ్ చేస్తున్నారా అనేది ఒక అంశం తెర మీదకి వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ సక్రమంగా పనిచేస్తలేడు. కేటీఆర్ వల్ల బీఆర్ఎస్కి నష్టం జరుగుతుంది.
అనాలోచిత పనుల వల్ల కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్ అవుతుందని ఒక కారణంతో ఈ బీఆర్ఎస్ లో ఇలాంటి చర్చ మొదలైంది. ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కనుక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్ష పదవులు కనుక ఇస్తే కేటీఆర్ ఏం కావాలి? మరి కేటీఆర్ కుటుంబం ఊకుంటుందా? హరీష్ రావు ఏం కావాలి? కవిత ఏం కావాలి? ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ తిట్టి మరీ బీఆర్ఎస్ లోకి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ ని జూకుతున్నాడు. చూడాలి ఆర్ఎస్ ప్రవీణ్ కి ఇస్తారా లేదా, మరి బీఆర్ఎస్ లో ఎలాంటి చర్చ మొదలవబోతుందో 19వ తారీఖు మనకు తెలిసే అవకాశం ఉంది. బదిలీల దరఖాస్తులన్నీ పరిష్కరించాలి. 28లోగా జిఏడికి పూర్తి నివేదిక అందాలి. మహేష్ దత్ ఉత్తర్వులు. ఇది స్వేచ్ఛ పత్రిక కవర్ చేసిన ప్రధాన అంశాలు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే గోల్డ్ రేట్ 89,400 ఒక్కరోజే తులం 1300 పెరిగిన ధర దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ హైకి. ఇక బిల్లులు ఇవ్వలేదని పంచాయతీకి తాళం. వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ నిరసన. పన్నులు కట్టలేదని స్టార్టర్లు ఎత్తుకెళ్లారు. పంటలు ఎండుతున్న రైతులకు తప్పని వేధింపులు. అసైన్కు ఎసరు. పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములపై రేవంత్ సర్కార్ కన్ను. దళితులు గిరిజనులే సమిధలు. బడుగు జీవులు భూములే లక్ష్యంగా ప్రాజెక్టులు. నిధులు వెచ్చించలేక పేదల బ్రతుకులు పనంగా. బడా వ్యాపారుల ప్రయోజనాలకే సర్కార్ పెద్దపీట. నిన్న లగచర్ల, మంచిర్యాల, తిమ్మాపూర్, నేడు రంగారెడ్డి, సిద్దిపేట జిల్లా భూములకు పొగ. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు, పారిశ్రామిక వార్డులు నోటిఫికేషన్లు జారీ. పేదల భూములే ఎక్కువ, పెద్దల భూముల జోలికి వెళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక లగచర్ల దుద్యాల ఇండస్ట్రియల్ కారిడార్కి 1500 ఎకరాలు. గిరిజనులు దళిత భూములే అత్యధికం. తిమ్మాపూర్లో ఇండస్ట్రియల్ పార్కు 567 ఎకరాలు. ఇందులో మొత్తం దళితుల భూములే. మంచిర్యాలలో పారిశ్రామిక వాడ 276 ఎకరాలు. ఇందులోనూ దళితుల భూములే ఎక్కువ. భీమవరం మండలం సూరమ్మ చెరువు, కుడికాల్వ, పులిమిలలో సిమెంట్ కంపెనీకి సేకరించే వాటిలోనూ అసైన్ భూములే ఎక్కువ ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కు 124 ఎకరాలు. హుస్నాబాదు, అక్కన్నపేటలో రైతుల నుంచి భూముల సేకరణ. నమస్తే తెలంగాణ ఈ బ్యానర్ ఐటమ్ ఏదైతే ప్రచురించిందో, గతంలో కేసీఆర్ కూడా దళితుల భూములు గుంజుకోకుండా తను కూడా అంటే అధిక కులాల నుండి భూములు కనుక లాక్కున్నట్టయితే బాగుండేది. ఇప్పుడు మనం నీతులు చెప్పి శుద్ధులు చెప్పొద్దు. ఎందుకంటే గతంలో మీరు చేసింది కూడా అదే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది కూడా ఇదే. కాబట్టి ఈ భూములు పేదలకు దక్కాల్సిన పరిహారం కూడా దక్కితే బాగుంటుంది. తెలంగాణలో కేసీఆర్కు జీవించే హక్కు లేదట. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉవాచ. ఉద్యమ నేతపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు. కేసీఆర్ కుటుంబం జనజీవన స్రవంతిలోనే లేదంటూ నోరు పారేసుకున్న ముఖ్యమంత్రి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం. పదవి పెరిగినా బుద్ధి మారలే. రేవంత్ జనం చీకొడుతున్న చిల్లర భాషను. సూర్యుడిపై ఉమ్మేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోబోయి. మా బహిష్కరణ కాదు, నీ నిష్క్రమం తప్పదు. రీసర్వేతో నీ దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. ముఖ్యమంత్రిగా ఎవరు గుర్తిస్తలేను ప్రాలేపున. నీ నోరు నీ రాజకీయ జీవితానికి ఊరితాడైంది. రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ నిప్పులు. 8500 సర్వే నెంబర్లకు భరోసా బ్లాక్. ఎక్కువ భూమి ఉన్న కారణంగా పక్కన పెట్టిన సర్కారు. సుమారు 2 లక్షల ఎకరాల వరకు కోత. ఆ రైతుల పేర్లు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ భూమి ఉన్నదని అనుమానం. సర్వేకు పాస్బుక్ కుదరని లెక్క. ఈ భూమికి రైతు భరోసా వేయాలా వద్దా అనే మీమాంసంలో ప్రభుత్వం. ఖచ్చితంగా ఎవరికైతే ప్రభుత్వం నిర్ణయించిన అన్ని ఎకరాలకు తప్పకుండా 1 ఎకరానికి కూడా ఇవ్వదనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గుట్టలకు, చెట్లకు, పుట్లకు రైతు భరోసా పడింది. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడానే లేకుండా పోతుంది. ఎవరికైతే 2 లక్షల ఎకరాల కోతకు ఎవరికైతే 2 ఎకరాల భూమి ఉంటుందో వానికి మొదట ఇవ్వడం మంచిది. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 427. ఆదిలాబాద్లో రైతు ఆత్మహత్య. ఎకరం భూమిపై 2 లక్షల పైగా అప్పు. దిగుబడి రాక దిగులతో బలన్మన్నం. రీసర్వేకు రిపీట్ బెడద. అదే జరిగితే గణాంకాలే తారుమారయ్యే ప్రమాదం. ప్రత్యేక యాప్ స్టార్టప్ లేకుండా సర్కేర్ సర్వే. పక్కా ప్రణాళిక లేకుండా ముందుకెళ్తున్న ప్రభుత్వం. ఇంటింటి సర్వేలో పాల్గొన్న వారి వివరాలు నమోదుకు అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ను చేపడుతున్నట్లు తెలిపింది. రీసర్వే ఎలా చేయాలనే దానిపై యంత్రాంగం తర్జన భర్జన పడుతుంది. ప్రత్యేక యాప్ సాఫ్ట్వేర్ లేకుండానే సర్వే చేస్తున్నందున రిపిటేషన్ బెడద పొంచి ఉందన్న బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో ఇది నమస్తే తెలంగాణ ప్రచురించిన ప్రధాన మాత్రలు. ఏది ఏమైనా కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడంలో నమస్తే తెలంగాణ ఇప్పుడు ముందుంటుంది, ఇప్పుడు కూడా ముందే ఉంది. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన
మంచి చేసినా కూడా చెడుగానే చూపిస్తూ రాస్తున్నది.